రైట్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో దైవజనులందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రత్యేకంగా జన్మదినాన్ని జరుపుకుంటున్న ఎన్ఐ పాస్టర్ గారికి 68 సంవత్సరాలుగా 68వ సంవత్సరం. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ప్రభు మీకు తోడై మరింత బలమును శక్తిని దయచేయాలని మనసారా కోరుకుంటున్నాం. అలాగే తోటి పెద్దలు ప్రెసిడెంట్ గారు వెస్లీ గారికి, అలాగే కమిటీ మెంబర్స్ అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ మంచి అవకాశం ఇచ్చిన దైవ సేవకులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. విశ్వాసాలను మనం మాట్లాడించగలం కానీ సేవకులను మాట్లాడలేము. అవునా కదండి? చెప్పండి. సేవకులను మనం మాట్లాడగలుగుతామా? కష్టం. ఎందుకనంటే మనకు ఎలా ఉంటుందంటే, ఆయన నాకంటే బాగా చెప్తాడా, ఆయన నాకంటే బాగా వాడతాడా, ఆయన పరిచయం నాకంటే పెద్దదా, ఆయన కారు ఉందా, బండి ఉందా. సో మనం ఏమనుకుంటామంటే వి కంపేర్ అనమాట. చిన్నగా మన మనసులో ఎక్కడో చిన్న ఆలోచనలు మనలో మెదిలాడుతూ ఉంటాయి కదా. కానీ మనమంతా కూడా ఆ ఘనమైన దేవుని పనిలోనే ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి ఆయా ప్రాంతాలకు మనం సరిపోతామని ఎంచి ఆయా తలాంతులు మనకిచ్చి ఎక్కడైతే మనం సరిపోతామో, ఎక్కడైతే మన పరిధి ఉంటే బాగుంటుందో అని మన పరిధిలో మనల్ని పెట్టి, నేను ఒక్కనే ఈ రాష్ట్రం అంతా చేయలేను, మీరొక్కరే రాష్ట్రం అంతా చేయలేను, కనుక ఆయా స్థలాలలో పరిశుద్ధాత్ముడు మనల్ని పెట్టి ఆయన పరిచర్యలో మనం వాడుకుంటూ ఉన్నాడు. అందుకనే పౌలు కొరింథీ పత్రికలో అంటాడు, ఆత్మ వారి వారి సామర్థ్యం కొలది తన ప్రణాళిక ప్రకారం, తన చిత్త ప్రకారం, తన నిర్ణయం చొప్పున కృపావరాలను సామర్థ్యాలను పంచి పనిచేస్తున్నాడు. ఆమేన్. మనల్ని పిలిచిన దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని అభిషేకించిన దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని వాడుకుంటున్న దేవునికి మహిమ కలుగును గాక. మరింతగా ఆయన మనల్ని వాడుకొనును గాక. ప్రైజ్ ది లార్డ్. మంచిది. నాతో పాటుగా ఒక వాటను చదువుకుందాం రండి. యెహోషువ గ్రంథంలో నుంచి ప్రత్యేకంగా ఒక మాటను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము ఓకే 4వ అధ్యాయంలో నుంచి ఒక మాటను మనం ధ్యానం చేసుకుందాం. ప్రత్యేకంగా 4వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. 4వ అధ్యాయము మీ అందరి నిమిత్తం నేనే చదువుతాను. 4వ అధ్యాయము 14వ వచనం. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను గనుక వారు మోషేను గౌరవించినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతనిని గౌరవించిరి. మరొకసారి చదువుతాను. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను గనుక వారు మోషేను గౌరవించినట్లుగా అతని బ్రతుకు దినములన్నిటను అతనిని గౌరవించిరి. దేవుడు మనలను కూడా మన బ్రతుకు దినములన్నిట మన పరిచర్యలో అనేకులు గౌరవించేలా చేయునుగాక, అనేకులు ఘనపరిచేలా చేయునుగాక. మన బ్రతుకు దినములన్నిట మన ముందు నడిచిన గొప్ప దైవజనులు. మోషే ఒక పెద్ద నాయకుడు. ఆయన నాయకునితో పాటుగా ఆ నాయకునికి ఇచ్చిన స్థానాన్ని యెహోషువకి ఇవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు. మోషేను ఘనపరిచినట్లు, మోషేను వారు ఎలాగైతే తల మీద పెట్టుకొని ఆయా సందర్భాల్లో కాస్త సనిగినా గొనిగినా మోషే యొక్క నాయకత్వం వారిని గొప్పగా ప్రభావించేసింది. అందుకనే ఇశ్రాయేల్ యొక్క సర్వ సమాజము ఈనాటికి కూడా మోషేను ఒక గొప్ప ప్రవక్తగానే భావిస్తారు. మోషే యొక్క సామర్థ్యాన్ని, నాయకత్వాన్ని వాళ్ళు మెచ్చుకుంటారు. ఏమండి, మోషేను గురించి ఒక చిన్న మాట అన్నా వారు ఏమాత్రం వారు తీసుకోరు, భరించరు కదా. అందుకనే ఇక్కడ మోషేను గౌరవించినట్లుగా నిన్ను కూడా సమాజం, యావత్ సమాజం సుమారుగా ఎంత 6-7 లక్షల మంది, ఇక జిల్లా అంతా లెక్కేసుకున్నాం అనుకోండి, గొప్ప సమూహం. అదే అంటే ఎన్ని ఊర్లు అన్నట్టు చెప్పచ్చు. ఒక్కొక్క ఊరికి 5-6 వేలు జనాభా ఉంటారు కదండి లెక్కేస్తే. అంటే ఒక 6 లక్షలు 7 లక్షల జనాభా అంటే ఒక పట్టణం అంతా, మహాపట్టణం మాచర్ల ఎంత జనాభా ఉండొచ్చు? 10 లక్షల మంది ఉంటారా? ఉండరు కదా.
అంటే మాచర్ల జనాభా కంటే కూడా ఇశ్రాయేలు జనాంగం పెద్దది. మోషే నాయకత్వం క్రింద నడిచిన జనాంగం ఒక మాచర్ల మహాపట్టణం కంటే పెద్దది. అందులో మగవాళ్ళే 6 లక్షల మంది, స్త్రీలు చిన్నలు పెద్దలు మొత్తాన్ని లెక్కబడితే మాచర్ల పట్టణం కంటే గొప్పది. అంత పెద్ద క్యాంపెయిన్ మోషే నాయకత్వం క్రింద నడిచింది. ఏమండి, అలాంటి గొప్ప నాయకత్వం యెహోషువను కూడా తల మీద పెట్టుకుంటున్నారు, గౌరవించుకుంటున్నారు. ఎందుకు అనంటే ఆ దినం ఒక ప్రత్యేకమైన దినం. ఆ దినాన వారు ఒక గొప్ప అద్భుతాన్ని ఆయన నాయకత్వం క్రింద చూశారు. దేవర్ సా ఎ గ్రేట్ మెరాకిల్. ఆ దినం వారి జీవితంలో యెహోషువ యొక్క నాయకత్వం క్రింద జరిగిన ఆ అద్భుతం వారి హృదయాలను, వారి యొక్క జీవితాలలో యెహోషువ నాయకత్వాన్ని గణపరిచేలా చేశాయి. ఏమండి, వారు మర్చిపోలేరు. తమ నాయకుడైన మోషే ఎలాగైతే దేవుడు చేశాడో అద్భుతాన్ని, అలాగే తమ నాయకుడైన మోషే అభిషేకించిన ఆ దాసుడైన యెహోషువ జీవితంలో కూడా దేవుడు చేశాడు. అందుకనే యెహోషువను బట్టి వారు సంతోషించారు. ఇంతకీ ఏం జరిగింది? మనందరికీ తెలిసిన మాటలే అవన్నీ కదా. 3-4 అధ్యాయాలను మనం చదివితే గనుక, యెహోషువ గ్రంథం 3-4 అధ్యాయాలు చదివితే గనుక వారి కళ్ళ ఎదుట యొర్దాను ఏకరాశిగా నిలిచింది. ఏమండి, 100 మీటర్లు పొడవు ఉంటుంది, 100 మీటర్లు వెడల్పు ఉంటుంది. యొర్దాను నది వర్షాకాలం కాకపోతే గనక ఏమండి 100 అడుగుల వెడల్పు ఉంటుందట. 100 అడుగులు అంటే ఇక్కడ నుంచి ఆ రోడ్డు దాకా అనుకోండి, 100 అడుగుల వెడల్పు ఉంటుంది అది ప్రవహించేటప్పుడు, వర్షాకాలం కాకపోతే. అదే వర్షాకాలం వచ్చిందనుకోండి ఏమండి 1 కిలోమీటర్ అంత వెడల్పు ఉంటుంది యొర్దాను నది. వెడల్పు నేను చెప్తుంది, పొడవు గురించి చెప్పట్లేను. అది ప్రవహించే దూరం చాలా బారుగా ఉండొచ్చేమో కానీ వారు దాటాలనుకున్న పరిధిలో యొర్దాను యొక్క వెడల్పు 1 కిలోమీటరు 1000 ఏమండి కిలోమీటర్ అన్నమాట. అంత పెద్ద వైశాల్యం కలిగిన యొర్దాను నది వారి ఎదుట ఏకరాశిగా నిలిచింది. ఆమేన్. యొర్దాను అనుభవం ప్రతి దైవజనుని జీవితంలో ఉండాలి. ఏమండి, ప్రతి దైవజనుని జీవితంలో యొర్దాను అనుభవం ఉండాలి. యొర్దాను అనుభవం గుండానే మనం ప్రయాణం చేయాలి. వి నీడ్ టు ట్రావెల్ త్రూ ద జోర్డాన్ ఎక్స్పీరియన్స్. ఆ యొర్దాను అనుభవం గుండా ప్రయాణం చేసినప్పుడే దేవుడు మన ఆత్మీయ జీవితాలను అందరి ఎదుట గొప్ప చేస్తాడు. ఆమేన్. యొర్దాను అనుభవాన్ని కాదన్నామనుకోండి, గొప్ప చేయబడం, ఘనపరచబడం. యొర్దాను 2 గొప్ప అనుభవాలను కలిగి ఉంటుంది, 2 గొప్ప పాఠాలను నేర్పిస్తుంది. అందుకనే యొర్దానుని యెహోషువ నిలవబెట్టాడు. నువ్వు ఆగిపోవాలి అని అనగానే అది ఆగిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. అంత పెద్ద నది. ఏమంటే అక్కడ అంటాడు చూడండి, ఏమంటున్నాడు 3వ అధ్యాయం 14వ వచనం అంటున్నాడు, కోతకాలమందు యొర్దాను దాని గట్ల మీద ఏమంటండి పొర్లి పారుతుందట. అది ప్రవహిస్తున్న ఆ ఉధృతిని చూస్తే గుండెలు అవిసిపోతాయి. అంత పెద్ద ప్రవాహంగా యొర్దాను ప్రవహిస్తూ ఉంటుంది. అటువంటి యొర్దాను దగ్గరికి యెహోషువ ఆ క్యాంపెయిన్ మొత్తాన్ని తీసుకొని పోతున్నాడు. అక్కడ ఈ అద్భుతం జరుగుతుంది. మొత్తం మీద దేవుడు మనల్ని ఏం చేయాలి చెప్పండి? ఏమండి, మన చుట్టూ ఉన్న సమాజం మనల్ని గౌరవించాలి. ఏంది నా గౌరవం ఇయ్యరు అని అడిగేది కాదు గౌరవం. దేవుడు మనల్ని తల ఎత్తాలి. దేవుని యొక్క అభిషేకం ఒకరు వద్దన్నా మనల్ని తలెత్తుతుంది. ఒకరు మనల్ని గౌరవించాలని కాదనుకొని పోయినా ఆ అభిషేకం, ఆ హస్తము, ఆ గొప్ప కార్యాలు అనేకులు ఎదుట మన తలను ఎత్తేలాగా వారు మనల్ని ఘనపరిచేలా చేస్తాయి. అదే ఎక్స్పీరియన్స్ యెహోషువ జీవితంలో దేవుడు చేస్తున్నాడు. ఆరంభ పరిచర్యలో దీన్ని చేస్తున్నాడు. చాలా బిగినింగ్ మినిస్ట్రీస్లో దేవుడు దీన్ని చేస్తున్నాడు. ఇప్పటికే మీరందరూ చాలామంది, నేను ఈ మాటలు చెప్తున్నానంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే గొప్ప నేను కాదని నాకు తెలుసు. యోగ్యులు చాలా పెద్ద సేవకులు ఉన్నారు, వాళ్ళని కాదని నాకు దొరికిందని అంటే వారు నాకంటే బాగా మాట్లాడలేరని కాదు. ఏమంటే చిన్నవాడిని నాకు కూడా ప్రేమించే అవకాశం ఇచ్చినందుకు చాలా వందనాలు. ఆయా సందర్భాల్లో ఈ సహవాసానికి యాక్చువల్గా ఏ పాస్టర్ ఫెలోషిప్కి నేను వెళ్ళేవాడిని కాదు ఇంతకుముందు, కానీ ఈ సహవాసానికి వచ్చాక కొన్ని విషయాలు, ఆత్మీయ క్రమం, ఇవన్నీ బాగా నచ్చాయి నాకు. ఆయా సందర్భాల్లో మిస్ అయిపోతూ ఉంటాం. ఎందుకనంటే ఎప్పుడు చూసినా మోహన్ అన్న, మేము సువార్తకి వెళ్తాం ప్రతి నెలలో 1 వారం రోజులు ఏజెన్సీ ప్రాంతానికి వెళ్తాం. ఆ ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళిన సమయంలోనే మోహన్ అన్న మీటింగ్లు అరేంజ్ చేస్తూ ఉంటాం. ఏమంటే ఆ రోజు మిస్ అయిపోతూ ఉంటాం. ఈ పోయినసారి కూడా అన్న ఫోన్ చేసి, అన్న మీరు కొన్ని మాటలు పంచుకోవాలంటే అక్కడ ఉన్నాను. అరకు పాడేరు ప్రాంతంలో ప్రతి మాసం చివరి వారంలో అటు సువార్తకి వెళ్తాం అన్నమాట. సో దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఎంతో స్తుతిస్తున్నాను. మొట్టమొదటిగా మొత్తం మీద యెహోషువ జీవితాన్ని దేవుడు గణపరుస్తున్నాడని చెప్పుకున్నాం. అలాగే మన పరిచర్యలలో మన చుట్టూ కూడా ఏమండి అద్భుతం
యెహోషువను గణపరచడం కాదు, చుట్టూ ఉన్న రాజుల యొక్క గుండెలు అవిసిపోయేలా చేశాయి, గడగడలాడించాయి, భయభ్రాంతులయ్యారు. యెహోషువ నాయకత్వాన్ని చూడగానే వారి గుండెలు అవిసిపోయాయి, వారికి ధైర్యం చాలలేదు. అమ్మో, మోషేనే అనుకున్నాం రా, ఇప్పుడు ఇంకొకటి తయారయ్యాడు. మోషేనే అనుకున్నాం, ఇంకొకటి తయారయ్యాడు, వాడు పోయాడులే అనుకున్నాం, ఏమైపోయాడు? ఆ కొండ మీద జాడా లేడు, పత్తా లేదు, శవం దొరకలేదు, ఏం దొరకలేదు, అమ్మాయి ఆ ఊపిరి పీల్చుకుందాం అనుకున్నాం, కానీ ఇంకొకడు తయారాడు అనుకున్నాడు. చూడండి 5వ అధ్యాయంలో అంటున్నారు కదా, ఏమండి, ఇశ్రాయేలు పట్ల వారు చేసిన కార్యాన్ని చూసినప్పుడు 5వ అధ్యాయం 1వ వచనం, వారు దాటుచుండగా ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా యొర్దాను నీళ్లను ఎండి చేసి ఆ సంగతిని రాజులు విన్నారట. కింద అంటున్నాడు చూడండి, వినినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్పగా రాయిస్తున్నాడు చూడండి. వారు వినినప్పుడు గుండెలు 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 మన చుట్టూ వాళ్ళున్న గుండెలు చెదిరిపోవాలా? ఆమేన్. వద్దా? మాట్లాడరే మరి. మన చుట్టూ జరుగుతున్న పనిని, దేవుడు జరిగిస్తున్న పనిని చూసి మన చుట్టూ మనల్ని భయపెట్టాలనుకున్న రాజులు, మన మీదకు దండెత్తాలనుకున్న శత్రువు, మన మీదకు దండెత్తాలనుకున్న పరిస్థితుల యొక్క గుండెలు అవిసిపోవును గాక. ఏమండి, ఇంకా ఏమంటున్నాడు చూడండి, గుండెలు చెదిరిపోయాయట. ఇశ్రాయేలీయుల భయము చేత వారికే మాత్రము ధైర్యమే లేదు. ఇంకా చెప్పనా అండి, తలుపులన్నీ వేసేసుకుంటారు. వీళ్ళు వస్తే ఈ దండు పడితే మొత్తం కథం, మన ఇల్లు మన వాకిళ్ళు అన్నీ తగలబెట్టిపోతారు. ఈ మంద మామూలు మంద కాదు, ఇది మొత్తం తగలబెట్టి బంగారం ఎత్తుకొని పోతారు. మిగిలిందేమో అంత కాల్చి పడేస్తారు. అందుకనే వీళ్ళు రాకుండా ప్రాకారాలను మూసివేస్తున్నారు, తాళాలు వేసుకుంటున్నారు, గడియలు వేసుకుంటున్నారు, కావలి వాళ్ళని నియమించుకుంటున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారో జాగ్రత్తగా గమనించండి అని చెప్పి కావలి వాళ్ళని నియమించుకుంటున్నారు. అంత గొప్ప కార్యాలను దేవుడు చేశాడు. ఆమేన్, ఆమేన్. నీ నా జీవితంలో కూడా అటువంటి అద్భుతం చెయ్యను గాక. నీ నా పరిచర్యను కూడా మన చుట్టూ ఉన్న ప్రజలు, ఏమండి, కొన్ని ఏళ్ళు మాకు స్థలం ఇచ్చినామా, మాకు నిద్ర పట్టకుండా చేసింది. స్థలం ఆమె ఇచ్చింది ప్రేమించి, మందిరం కొరకు. స్థలం ఇచ్చిన కొంతకాలానికి ఏమైందో ఏంటో తిరుగుబాటు స్టార్ట్ చేసింది. వీళ్ళకి పనికి మాలను అనవసరంగా ఇచ్చా, వీడి బండి మీద పోతుంటే చచ్చిపోను, వీడికి యాక్సిడెంట్ అవను, కొంచెం మట్టి పడగానే ఆ మట్టి అంతా ఎత్తిపోసేది. పనికి మాలలో మట్టి మా స్థలంలో పోస్తున్నారు. ఓహో, ఇక సుప్రభాత సేవ వినలేము. ఏమండి, మట్టి పడ్డా, కందులు పడ్డా, చిన్నది ఏది పడ్డా ఎంత గొడవ కూడా ఉండేదో. కానీ దేవుడు ఏం చేశాడో తెలియదండి. ఏ జబ్బో కూడా తెలియదు ఆమెకి. ఎన్ని పరీక్షలు చేసినా జబ్బు తేలట్లేదు. అంత భయము ఆందోళన కంగారు, భయము ఆందోళన కంగారు. తింటే వంట పట్టదు, నిద్ర రాదు. అన్ని టెస్టులు చేస్తే ఏది ఉండదు. ఎందుకు ఉండిద్ది? అది జబ్బు కాదు. భయం అయితే, జబ్బు అయితే టెస్టుల్లో తేలిద్దండి. భయాలు ఎందుకు తేలుతాయి చెప్పండి? భయాలు తేలవు, పరీక్షల్లో తేలుతాయి, దేవుడి దగ్గర తేలుతాయి అన్నీ. ఆమేన్. ఆ భయం వచ్చి దేవాలయంలో కూర్చోబెట్టింది. నాయనా ప్రతిరోజు నా మీద చేయిబెట్టి ప్రార్థన చేయవా అని అడిగి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నో రోజులు పక్కన బల్లెంలో ఉన్న బాధలన్నీ పోతే ఎంత ఆనందంగా ఉండిద్దండి. ఇంకా ఆనందం అమ్మగారు ఉండే పలావ్ కంటే బాగుండిద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప ఆనందం కదా. పక్కనున్న శత్రువులందరూ అలాగూ చెయ్యాలి, దేవుడు అలాగూ చెయ్యును కాక. నా దేవుడు, నిన్ను నన్ను పిలిచిన దేవుడు, నిన్ను నన్ను అభిషేకించిన దేవుడు, నిన్ను నన్ను నడిపిస్తున్న దేవుడు యెహోషువకు తోడై ఉన్నట్లుగా నీకు నాకు, నీ పరిచర్యకు నా పరిచర్యకు తోడై చుట్టూ ఉన్నవారు అవిసిపోయేటట్లుగా, భయభ్రాంతులయ్యేటట్లుగా చెయ్యునుగాక. మిగిలిపోయిన ప్రాకారం ఒక్కటి కూడా లేదు యెహోషువ కాలంలో. ప్రతి ప్రాకారాన్ని యెహోషువ స్వాధీనపరుచుకున్నాడు. యుద్ధమే చేయలేదండి. ఈట పైకెత్తగానే కూలిపోయి, చేయగానే గోడలు అన్నీ కూడా కళ్ళ ఎదుటు కూలిపోయాయి. శత్రువులందరూ మూకుమ్మగా దండెత్తితే యుద్ధానికి సమయం సరిపోదేమోనని, సమయం చాలదు సూర్యుడా, ప్రయాణం చేయి, మాకు యుద్ధం ఆగిపోలేదు, ఇంకా అయిపోలేదు, ప్రయాణం చాలదు, శత్రువు మీద నేను పగ తీర్చుకుని వరకు సూర్యాస్తమం అవ్వకూడదు, కాసేపు నువ్వు అట్లా ఆగు, నా పనంతా పూర్తి చేసిన తర్వాత నువ్వు మళ్ళీ సూర్యాస్తం అవదు అని చెప్పి ఆపగానే ఆయన కూడా ఆగిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇంతకీ ఏం చేశాడు యెహోషువ? 3-4 అధ్యాయాలను చేస్తే, ధ్యానం చేస్తే జాగ్రత్తగా కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా యెహోషువ చేసిన గొప్ప విషయం ఏంటో తెలుసా అండి? మందసాన్ని ఎత్తుకొని ఉండమని ఈ యాజకులకు ఆజ్ఞాపించాడు. చూడండి, అక్కడ మనం చూద్దాం. 4వ అధ్యాయం 6వ వచనంలో, 3వ అధ్యాయము 4వ అధ్యాయం 6వ వచనం,
అక్కడ మనం ఒక మంచి మాట చదువుకుందాం చూడండి. 3వ అధ్యాయం 6వ వచనం చదువుకుందామా? మీరు నిబంధన మందసము ఎత్తుకొని. ఆ, అక్కడ రెండు ప్రత్యేకమైన విషయాలు నేను చెప్తాను. ఒకటి, యెహోషువ చేసిన గొప్ప విషయం, మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుడు తనను గొప్ప చేయడానికి, తన చుట్టూ ఉన్న శత్రురాజులు భయపడేలా చేయడానికి, దేవుడు ఏదైతే స్వాస్థ్యాన్ని ఇచ్చాడో దాన్ని స్వతంత్రించుకోవడానికి. యెహోషువ ఈరోజు మనకు సాదృశ్యంగా ఉన్నాడు. దేశాలను స్వతంత్రించుకునేవారుగా, ప్రజలను స్వతంత్రించుకునే వారంగా మనం ఉండాలి. బాప్తిస్మ అనుభవం గుండా తీసుకొచ్చిన ప్రజలకు స్వాస్థ్యాన్ని పంచిపెట్టాలి. శత్రువు ఎత్తుకెళ్ళిపోయిన స్వాస్థ్యాన్ని, దేవుడు వాగ్దానం చేసిన స్వాస్థ్యాన్ని పంచిపెట్టాలి. అదే యెహోషువ నుంచి మనం నేర్చుకునే పాఠం. ఏమండి? అయితే స్వాస్థ్యాన్ని పంచపెట్టి పూనుకున్న ప్రతి దైవజనుడు మందసాన్ని ఎత్తుకొని సాగాలి. ఆమేన్. భుజాల మీద ఏముండాలండి? మందసం ఉండాలి. చూడండి ఏమంటున్నాడు? మీరు నిబంధన మందసమును ఎత్తుకొని. చాలు 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 చాలు. నిబంధన మందసమును ఎత్తుకొని. దైవజనాంగమా, ఈ సేవలో ఉన్న మనమంతా ప్రతిదినం దేవుని మందసం మన భుజాల మీద ఉండాలి. మన అతిశయం ఏంటిదట? మన ఆనందం ఏంటిదట? అంటే లేదా అండి ఇప్పుడు అని అంటే లేదని ఎవరన్నారు? అందరూ ఉండిద్ది. అందరం సిలువనెత్తుకొనే సాగడానికే వచ్చాం. సువార్తనెత్తుకొని సాగడానికే వచ్చాం. సంఘభారాన్ని భుజం మీద ఎత్తుకొని సాగడానికే వచ్చాం. కానీ మరింత ప్రత్యేకంగా దేవుడు ఒక మంచి మాట అంటున్నాడు. ఏమనట? మందసాన్ని ఎత్తుకొని ప్రజల ముందర సాగవలను. మందసాన్ని ఎత్తుకొని ప్రయాణం చేయాలి. మందసం చాలా ప్రాముఖ్యమైనది. 10వ వచనంలో కూడా అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు? సర్వలోకనాథుని నిబంధన మందసమును. ఎందుకో తెలుసా మందసాన్ని ఎత్తుకోమంది? ఏమండి? మందసం ఎదుట మాత్రమే నీళ్లు ఏకరాశిగా నిలుచుంటాయి. చూడండి 4వ అధ్యాయంలో అంటున్నాడు, ఆ ప్రత్యేకమైన మాట చెప్తాడు. చూడండి 4వ అధ్యాయం 6వ వచనంలో, 4వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవా మందసమును ఎదుట యొర్దాను నీళ్లు ఏకరాశిగా ఎక్కడ నిలబడ్డాయంట అండి? మనల్ని చూసి ఆగుతాయా నీళ్ళు? గాడిదకి ఏముంది ఘనత? ఆ గాడిద మీద ఆయన ఉన్నందుకు వస్త్రాలు పరిచారు, జై అన్నారు. అంతేనండి? ఇంక నెల అయితే దంచుతాం మెసేజ్లు. ఇంకా ఏం మెసేజ్లు? ఈ గాడిద, ఆ గాడిద, అడ్డగాడిద, కంచరగాడిద, నిలువు గాడిద, ఎన్ని గాడిదలు ఉంటే బైబిల్లో ఎన్ని గాడిదలు ఉన్నాయి అన్నీ ఎతుకుతాం. ఇంకా ఆ గాడిద నువ్వే, ఈ గాడిద నేనే అని చెప్తా ఉంటాం అందరికి. మనం గాడిదకే ఘనత ఉంది. యేసయ్య దాని మీదకి ఎక్కితేనే ఘనత వచ్చింది. హల్లెలూయా. మనల్ని పిలిచిన దేవునికి మహిమ కలుగును గాక, అభిషేకించిన దేవునికి మహిమ కలుగును గాక, వాడుకునే దేవునికి మహిమ కలుగును గాక, తన మహిమార్థం వాడుకొనును గాక. హల్లెలూయా. మందసం భుజం మీద ఎత్తుకోవాలండి. మందసం ఎప్పుడు మన షోల్డర్స్ మీద కలిగి ఉండాలి. మందసంతో చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. మందసంతో చాలా జాగ్రత్తగా. మందసం అంటే ఎవరు మనందరికీ తెలుసు కదండి. ప్రభు అయిన యేసుక్రీస్తే మన మందసం కదా. చూడండి అక్కడ అంటాడు, సంఖ్యాకాండం 10వ అధ్యాయం 33వ వచనంలో ఒక గొప్ప మాట అంటాడు. ఏమండి? ఈ సంవత్సరం దేవుడు నాకు 2 పనులు చెప్పాడు. ఆ 2 పనులు చేయాలని చాలా ప్రయాసపడతా పరిగెడతా ఉన్నా. కొన్నిసార్లు చేయలేకపోతున్నా. మనం ఎంత బలహీనులం అంటే, అందరం బలహీనులమే మనం. ఎందుకని చెప్పనా? దేవుడు చెప్పిందే సరిగ్గా చెయ్యం మనం. చేస్తామా? మీకైతే నాకు తెలియదు, కానీ నేనైతే మాత్రం చాలాసార్లు ఆయన చెప్పింది సరిగ్గా బైబిల్ ద్వారా నడుచుకుంటా మనం ప్రయాణం చేసుకుంటూ వెళితే, అంటే బైబిల్ను ధ్యానం చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఒక్కొక్క నాయకుని యొక్క జీవితాన్ని మనం చూస్తే మన హృదయాలను వెచ్చనపరుస్తాయి, మన హృదయ భారాలను అధికం చేస్తాయి, మన ఆత్మీయతను ప్రభావితం చేస్తాయి. మోషేను గూర్చిన భాగాలను చదువుతూ ఉంటే దేవుడు ఆజ్ఞాపించినదంతా చేశాడట. అదేం గొప్పలేండి, అట్లే చేశాడట. ఆజ్ఞాపించి చేయడం అంటే పెద్ద గొప్ప ఏం కాదు, ఏదో రకంగా చేస్తాం. అరే బట్టలు తీసుకురారా అన్నాం అనుకోండి, కింద పడేసైనా తెస్తాడు, మడత పెట్టైనా తెస్తాడు, సంకల పెట్టుకునైనా తెస్తాడు. అది కాదు, అరే నలగకుండా తేరా అన్నావు అనుకోండి, అప్పుడు కదా పరీక్ష వాడికి. రే ఇస్త్రీ దగ్గరికి వెళ్ళి అట్టనే తీసుకురా అన్నావు అనుకో, వాడు తెచ్చే లోపల ఎట్టొస్తాయో కూడా అర్థం కాదు. చర్చిలో పిల్లోడికి ఇస్తే ఏమండి, వాడు వచ్చే లోపల దాన్ని ఏదో ఒకటి చేస్తాడు. ఏందిరా ఇట్ట అయిందని, నాకేం తెలుసు అయ్యగారు, ఇస్త్రీ ఆయన అంతే తెచ్చానండి అన్నట్టు. అలా ఉండిద్ది మన పరిస్థితి. కానీ దైవజనుడైన మోషే జీవితాన్ని చూస్తే 2 పనులు చెప్పానన్నాను కదండి. దేవుడు నాకు చెప్పిన మొట్టమొదటి పని ఏంటంటే, కూర్చొని బైబిల్ చదువు, ఇంకేం చేయమాకన్నాను. అంటే ఇంతవరకు చదవలేదా అని అంటే, నేను రక్షించబడి దగ్గర రుమారుమై 2001లో నమ్ముకున్న 25 ఏళ్ళు అయింది. ఈ 25 ఏళ్ళ జీవితంలో ఒక 18-20 సార్లు చదువుంటాను బైబిల్ని, కానీ ఏం అర్థం కాలేదు.
కానీ ఈ సంవత్సరం దేవుడు నాతో చెప్పిన పని ఏంటంటే కూర్చొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువు అన్న. సరే అయ్యా, ప్రతి అధ్యాయం నుండి అధ్యాయం రాసుకో అని చెప్పాడు. సరే అయ్యా, ప్రతి అధ్యాయంలో ఏముందో రాయి అని అన్నాడు. సరే అయ్యా అని కూర్చొని రాయడం ప్రారంభించాడు. రెండోది, ప్రతి నెల 15 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. అమ్మ బాబోయ్, అంటే 6 నెలలు. ఏమండి, 6 నెలలు ఒక పూట తినాలి. మా పాస్టమ్మ గారు అనేది కదా, ఇప్పుడే సన్నగున్నా నేను లావుగున్నా, నువ్వు సన్నగున్నా నేను లావుగున్నా, నువ్వు సన్నగున్నా, మన ఇద్దరం పోతుంటే మీ ఆయన మీ తమ్ముడా అని అడుగుతారు. ఎందుకు వచ్చింది బాధ? నువ్వు దేవుడు ఏమన్నా తినకుండా చేయమన్నాడా, ఏందో నీ ఆలోచన అని అంటూ ఉంటారు వాళ్ళు. పాపం వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ముద్ద పోదు, మనకు వండి పెడితేనే మనం తింటుంటేనే చెప్పండి వాళ్ళకు కూడా తినబుద్ది, లేదా తినబుద్ది అయిద్దా? వాళ్ళు తినరు పాపం, మంచివాళ్ళు. దేవునికి స్తోత్రం, మంచి దైవజనులు రాళ్ళు ఇచ్చినందుకు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, దేవునికి స్తోత్రం. చూడండి, మోషే అన్న చదివా చెప్పాను కదా, 10వ అధ్యాయం చూడండి. మోషే ఇలాగూ ప్రార్థన చేస్తున్నాడు, గొప్ప దైవజనుడు. 10వ అధ్యాయంలో ఇశ్రాయేల్ క్యాంపెయిన్ అంతా కూడా ఈ 2 అనుభవాల గుండా ప్రయాణం చేయాలి. ఒకటేమో మందసము ముందు నడవాలి, మేఘం ఎత్తబడినప్పుడు ప్రయాణం చేయాలి, మేఘం ఆగినప్పుడు వారి ప్రయాణం ఆగాలి. ఆగిన ప్రతిసారి, ప్రయాణం చేసిన ప్రతిసారి మందసము వారికి ముందుగా వెళ్ళాలి, మందసం ఆగాలి. మందసం ఆగిన ప్రతిసారి వారు ఈ జయకీర్తన ఎత్తి చెప్పాలి. చూడండి ఏమంటున్నాడు మోషే, 10వ అధ్యాయం 33వ వచనం. అక్కడ ఉన్న మందసం దగ్గర ఉన్న మాట చదివితే చాలు. నిబంధన మందసం వారికి ముందుగా సాగింది. దైవజనాంగమా, నిబంధన మందసము మన భుజాల మీద ఉండి అదే మనం ముందుకు నడవాలి. అలాగే అదే సంఖ్యాకాండం 10వ అధ్యాయము 35వ వచనంలో మోషే ఇలాగూ మాట్లాడుతున్నాడు. చూడండి ఏమంటున్నాడు. ఆ మందసం సాగినప్పుడు మోషే ఇలా అన్నాడటండి. ఏమన్నాడు చూడండి, యెహోవా లెమ్ము, నీ శత్రువులను చెదరగొట్టుటకు. ఏమండి, మోషే అంటున్నాడు మందసం సాగేటప్పుడు హీ వాంట్స్ టు సే లైక్ దిస్. ఎలా చెప్పాలట? దేవా దయచేసి లే, మాతో కూడా రా, నీ మందసము సాగిపోతున్నప్పుడు శత్రువులు చెదరగొట్టబడుదురుగాక అని ప్రార్థన చేశాడు మోషే. హల్లెలూయా. అందుకనే మందసం ముందు ఎవరు ఆగరు, నిలువబడరు. దైవజనాంగమా, మన దండాల మీద మందసం ఉండి సాగినప్పుడు, మన భుజముల మీద మందసం ఉండి సాగినప్పుడు దేవుడు మనకు ఘనత కలగజేస్తాడు. ఎవరికండి ఘనత? ఎవరికంటండి? మందసమున్న దైవజనుడికే ఘనత. కదండి. రెండో మాట మనం ధ్యానించుకోవాల్సిన రెండో విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా దైవజనుడు ముందు సాగేవాడుగా ఉండాలి. మందసాన్ని ఎత్తుకుంటే సరిపోదు సుమా, విశ్వాసపు అడుగులు ఎప్పుడు మన జీవితంలో పడుతూనే ఉండాలి. ఎప్పుడు కూడా సంఘం ఎదుట ప్రతి పనికి, ప్రతి ప్రయాసలో మనమే తొలి అడుగు వేసే వారంగా ఉండాలి. మందసాన్ని ఎత్తుకున్న దైవజనుడే ముందు నడవాలి. ఆమేన్. చూడండి 6వ వచనంలో చదువుకున్నామా? యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. మీరు నిబంధన మందసం ఎత్తుకొని ప్రజల ముందర నడువమని యాజకులకు అతడు సెలవీయగా, వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర దైవజనాంగమా, ప్రజల ముందర మందసాన్ని ఎత్తుకొని నడిచే వారంగా ఉండాలి. మందసం మన మీద ఉండాలి. మనం ఎక్కడ ఉండాలంట? సంఘం ఎదుట, సమాజం ఎదుట ముందు నడిచే వారంగా ఉండాలి. నడిచే స్థలం ఎలాంటిదో తెలుసా అండి? అక్కడ యోర్దాను ముందు నిలబడి ఇంకా పాండ్య అని అంటే ఎక్కడికి పోతామని పోతాం? సమస్య ముందే దేవుడు ఎప్పుడు నిలబెడతాడు. చూడండి, అక్కడ మనం చదివితే కనుక, ధ్యానం చేసుకుంటే కనుక 6వ వచనంలో, 3వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఇటువంటి మాటలే చెప్తాడు. చూడండి ఏమంటున్నాడు. మీ దేవుడైన యెహోవా నిబంధన మందసము యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచున్నప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి వారిని వెంబడింపవలను. 14వ వచనంలో కూడా ఇదే మాట మాట్లాడతాడు. చూడండి ఏమంటున్నాడు. 14వ వచనంలో చూడండి, నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందుగా వెళ్ళగా యోర్దాను దాటుటకై జనులు తమ తమ గుడారముల్లో నుండి. ఎంత అద్భుతమైన మాట అండి. మందసముని పట్టుకొని సాగుతున్న దైవజనుని వెంబడించడానికి గుడారాలలో నుంచి కూడా ప్రజలు బయటకు వస్తున్నారు. ఆమేన్. సంఘము మనలను ఎప్పుడు వెంబడిస్తుందో తెలుసా అండి? మందసం మన మీద భుజం మీద ఉండి విశ్వాసంతో మనం ముందుకు సాగుతున్నప్పుడు. ఏమండి, యెహోషువ ఒక గొప్ప నాయకుడు అండి. మీరు చదివితే యెహోషువ గ్రంథాన్ని అంతా మీరు చదివితే కనుక అతనికి ఒక మంచి అనుభవం ఉంది. ఏంటో తెలుసా? వేకునే లేచి
ధ్యానం చేసే గొప్ప అనుభవం ఉంటుంది యెహోషువకి. ఎన్ని గంటలకు లెగుస్తాడండి యెహోషువ అని అంటే ఇంకా చాలా చీకటి ఉండగానే పెందల కడనే లేచి ధ్యానం చేసేవాడు యెహోషువ. 3వ అధ్యాయం 1వ వచనం అండి, 1వ అధ్యాయం 6వ వచనం, 3వ అధ్యాయం 1వ వచనం, 6వ అధ్యాయం 12వ వచనం, 7వ అధ్యాయం 16వ వచనం, 8వ అధ్యాయం 10వ వచనం. ఈ వచనాలన్నీ చదివితే గనక యెహోషువ జీవితంలో అతని పరిచర్యలో కీ ఏంటంటే ఉదయాన్నే లేచి అన్నీ చక్కపరుచుకునేవాడు. ఏమండి, దైవజనుడు మార్టిన్ లూథర్ గారు ఒక మంచి మాట అంటాడు, 2 గంటలు నేను తెల్లవారుజామున ప్రార్థన చేయకపోతే ఆ రోజు సాతాను నా జీవితంలో గెలిచినట్టే, నేను ఓడిపోయినట్టే అంటాడు. 2 గంటలు నేను మోకరించి ప్రార్థన చేయకపోతే గనక సాతాను నా జీవితంలో వాడిదే పై చేయి, నాది ఓడిపోయినట్టే. ఐ వాజ్ ఎ ఫెయిల్యూర్ సర్వెంట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని కళ్ళ ఎదుట విఫలము చెందిన దైవజనాంగం. ఎంత గొప్ప నాయకుడు. మందసాన్ని ఎత్తుకొని వెళుతున్న జనసమూహాల మీద సాగుతున్నప్పుడు జనసమూహం అంతా ఆయనను వెంబడిస్తూ ఉంది. ఎప్పుడు దేవుడు మనల్ని గణపరుస్తాడు? ఎప్పుడు మన దేవుడు మన శత్రువుల గుండెలను అవిసిపోయేలా చేస్తాడట? ఎప్పుడంట అండి? 1 మందసము మనము మోస్తున్నప్పుడు. ఏమండి, మందసము మీరు చదివితే కనుక సంఖ్యాకాండము, లేవియా కాండాలు చదివితే లేవి కుమారులకు దేవుడు కొన్ని బాధ్యతలు అప్పగించాడు. కహాతు, మెరారీయులు, కహాతీయులు, ఏమండి ఇలాగ 3 రకాలైన లేవి కుమారులు ఉంటారు. అహరోను సంతానికేమో యాజకత్వ పరిచర్యను అప్పగించి లేవీలకున్న మిగతా సంతాతి మెరారీయులకు, కహాతీయులకు వాళ్ళకేమో దేవాలయంలో చేసే పనిని అప్పగిస్తాడు. ఎవరి బాధ్యతను వాళ్ళకి అప్పగిస్తాడు. అక్కడ చెప్తూ అంటాడు కదా, మందసము లేవీలు తీసుకొని వచ్చి అక్కడ పెట్టిన తప్పుడే మెరారీయులు వెళ్ళి కహాతీయులు వెళ్ళి తమ దండాల మీద మొయ్యాలి తప్ప దాన్ని పట్టుకోవడానికి కానీ దానిని చూడడానికి కానీ ఒక్క క్షణకాలం కూడా ప్రయత్నం చేయకూడదు. ఏమండి, సంఖ్యాకాండము, లేవియా కాండాలు చదివితే భయం వేస్తుంది. దేవుని ఆలయంలో పరిచర్య ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందో, యాజకత్వ పరిచర్య ఎంత గొప్పదో. క్షణకాలం కూడా వెళ్ళి చూద్దామని అహరోను తీసుకున్న బాధ్యతను తీసుకొని చెయ్యాలనుకుంటే గనక అక్కడే వారి శవాలు రాలిపోతాయి. ఈరోజు పరిచర్య అందరికీ తేలికైపోయింది. తెలుసా అండి? ఎంత తేలికైపోయింది తెలుసా? ఒక 10 రోజులు సేవకుడు అమ్మడి తిరిగిన విశ్వాసి కూడా వాక్యం నేను కూడా చెప్తా అంటున్నాడు. మీకు తెలియదా? నాకైతే ఉన్నారు అలాంటి వాళ్ళు. నేను చూశాను నా స్వయంగా నా కళ్ళతో. అయ్యగారు నాకు వాక్యం ఏమీడు అని అంటూ ఉంటాడు. ఆయన మాకేమో గుండెలు కరిగిపోతున్నాయి ఈ వాక్యాన్ని చదువుతుంటే, ఆయనకేమో ధైర్యం వచ్చేస్తుంది బలంగా. ఏ ధైర్యం? వాక్యం చెప్పడానికి. ఏమండి, అందుకని సంఘం అంతటికి ఒక పని పెట్టాను నేను. ఏం పని పెట్టానంటే అందరూ బైబిల్ చదవాల్సిందే. ఆదివారం బైబిల్ చదవకపోతే అందరిని నించోబెడతా. ఈ వారం పోర్షన్ అంతా చదువుకొని రావాలి అందరూ. చదవకపోతే ఆ మూలపై నించోవాలి. సంఘం అంతా కలిసి బైబిల్ని పూర్తి చేయాలి ఈ సంవత్సరం. ఆమేన్ చెప్పండి. ఏం చేయాలా? మొత్తం మీద నా బాధ తట్టుకోలేకో నాకు భయపడో ఏదో రకంగా మాత్రం ఒక 20 మంది చదువుతున్నారు రమారం మీ దగ్గర. అందరు నాతో పాటు ప్రయాణం చేసి యెహోషువ దాకా వచ్చారు. నాలాగా వచ్చారు వాళ్ళు కూడా. ఈరోజు యెహోషువ దగ్గర చేరాం మేము. యోర్దాను దగ్గర దాటొచ్చాం. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆమేన్. సంఘం బైబిల్ అర్థమైంది అనుకోండి, ఇంకా భయం కలిగింది. సేవకుడు అంటే తెలిసిద్ది, వాక్యం అంటే ఏందో తెలిసిద్ది, వాక్యంలో ఏముందో తెలిసిద్ది. వామ్మో ఇన్ని విషయాలు ఉన్నాయా వాక్యంలో. మేమేదో సేవ అనుకుంటే ఉత్తిగా నుంచొని పాట పాడి బైబిల్ చెప్పడమేగా ఎవరైనా చేయొచ్చులే అనుకుంటున్నాం, కానీ వామ్మో ఇంత పని ఉంది కదా అని తెలిస్తే మోషే అన్నట్టుగా మాట్లాడతాం. ఏమంటాం? అయ్యా నేను మాట్లాడను కానీ ఇంకెవరిని ఉంటే చూసుకోయా అంట. విలువ తెలిసినవాడు ఏమంటాడండి? చెప్పండి. సేవ యొక్క భయము, భయంకరత్వం తెలిస్తేనేమో అయ్యా నన్ను కాదు కానీ ఇంకోవాలంటే అప్పగించయ్యా అంట. విలువ తెలియనివాడు ఏమంటాడు? నాకి నేను చెబుతా నాకి అని అంట. తీస్తా అంట. ఏమండి, తుమ్మ చెట్టు లాగే ఉండిద్ది కథ అంతా. నువ్వు ఉండు రాజుగా అంటే యోగ్యమైన చెట్లన్నీ ఏమన్నాయట? వద్దులే బాబు ఎందుకు ఈ బాధ, ఈ తుమ్మ చెట్టు అంటుందంట. నేనుంటా, ఇంకా పెట్టుకోండి, అభిషేకించండి, ఇంకా ఆలస్యం ఎందుకు? అభిషేక కార్యక్రమం ప్రారంభించి నూనె పోస్తే ఇక నేను ఏలుబడి చేస్తా, పరిపాలన చేస్తా, మీరందరేమో నా కింద నా నీడను ఆశ్రయించు. తెలుసా, వెనకడ ఒక సామెత ఉండిద్ది, ఒక పెద్దవాళ్ళ కమ్యూనిటీ కింద తుమ్మ చెట్టు నీడ కింద. ఇంక నేనేదో చెబుతానే మా భాష మన దొంగలను పట్టించిద్ది. అయ్యో ఏమండి, అవన్నీ వద్దు మనకి, మనం ఎవరిని కించపరచద్దు కాబట్టి అది దాటేసి వచ్చా నేను. మా భాష గారు ఉన్నది బయటేసిద్ది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంతకీ ఏమనుకుంటున్నామట? 1 మందసం
భుజాల మీదే ఉండాలి, దించడానికి వీల్లేదు. మందసాన్ని ఎప్పుడు ఈ గుండెల్లో ఊపిరి పోయేదాకా ప్రభు అయిన యేసుక్రీస్తును మోస్తూనే ఉండాలి. ఆయన దించడానికి వీలు లేదు, ఆయనను మోస్తూనే ఉండాలి. పౌలు అంటాడు, ఆయన మమ్మలను ఊరేగించుచున్నాడు అని అంటాడు. యోర్ధాను 2 అనుభవాలను చెప్తుందని చెప్పాం. యోర్ధాను అనుభవం ఏంటంటే పునరుత్థానపు అనుభవానికి సాదృశ్యం. పౌలు అంటాడు కదా ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయంలో, ఫిలిప్పీ పత్రికలో అంటాడు కదా, నాలో ఉన్న అహాన్ని, నాలో ఉన్న శరీరాన్ని, నాలో ఉన్నదంతా కూడా పెంటగా భావించి సిలువ వేసి దానిని పాతిపెట్టి జీవించువాడనిక నేను కాదు, గలతీ పత్రికలో పౌలు అన్నట్లు క్రీస్తే నా యందు జీవించుచున్నాడని గొప్పగా చెప్పే యోర్ధాను ఆ అనుభవమే యోర్ధాను అనుభవం. యోర్ధాను అనుభవం దగ్గర వాళ్ళు 2 పనులు చేశారు. ఏం చేశారంటే ఆ ఏటిలో ఉన్న రాళ్ళను నేర్కొచ్చి, ఒకటేమో గిల్గాలు దగ్గర 12 రాళ్ళను స్థాపించారు. మరొక దఫా రాళ్ళేమో యోర్ధాను నడిమిలో స్థాపించారు. యోర్ధాను నడిమిలో అంటే యోర్ధాను నది మధ్యలో 12 రాళ్ళను పాతిపెట్టారు. అలాగే మళ్ళీ 12 రాళ్ళను తీసుకొచ్చి యోర్ధాను అవతల అంటే గిల్గాలు దగ్గర ఎన్ని గొప్ప అనుభవాలు ఉంటాయో. ఇట్స్ ఎ గ్రేట్ క్యాంపెయిన్. 4వ అధ్యాయం చూడండి, మనం అక్కడ చదివితే 20వ వచనంలో అంటాం, అక్కడ 19వ వచనం 20వ వచనంలో అంటాడు కదా, మొదటి నెల 10వ తేదీన జనులు యోర్ధాను నుండి ఎక్కి వచ్చి ఎరుకో తూర్పు ప్రాంతమందలి గిల్గాలులో దిగగా, అక్కడ వారు క్యాంపెయిన్ వేసుకున్నారనమాట. అక్కడ అందరూ ఉన్నారు. ఆ గిల్గాలులో ఎన్ని అనుభవాలు ఇచ్చాడో దేవుడు. అక్కడ ఈ 12 రాళ్ళను పాతిపెట్టారు, అంటే ఆ 12 రాళ్ళను స్థాపించారు. 2 ఎక్స్పీరియన్స్. ఇందాక నేను చెప్పాను కదా, యోర్ధానులో పాతిపెట్టిన రాళ్ళేమో మన గతాన్ని, మన ఆహారాన్ని, మన అతిశయాన్ని, మన యొక్క సమస్త శరీర సంబంధమైన వాటన్నిటినీ కూడా యోర్ధానులో పాతిపెట్టి పునరుత్థానపు అనుభవంతో సాగిపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవజనుని జీవితంలో ఉండవలసింది ఏంటో తెలుసా? ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము నాకు కలిగినదంతా కూడా, సమస్తమును కూడా చాలామంది అతిశయిస్తాం కదా. అందుకనే పౌలు చూడండి, ఫిలిప్పీ పత్రిక, నేను ముగించేస్తాను, అన్నీ చెప్పనులేండి, ఇక్కడితో నేను ఆపేస్తాను, ఎందుకంటే ముందు కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో అక్కడ అంటాడు కదా పౌలు, ఏమండి, అతిశయాన్ని గురించి మాట్లాడతాడు, ఆస్పాదాన్ని గురించి మాట్లాడతాడు, ఆరాధన గురించి మాట్లాడతాడు. అలాగూ అక్కడ ఈ ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాటలన్నీ చెప్పుకుంటూ వస్తాడు. 3వ అధ్యాయం 1వ వచనంలో ఆనందించడాన్ని గురించి మాట్లాడుతూ, 3వ అధ్యాయము 3, 4 వచనాలలో ఆస్పాదం చేసుకునే దాని గురించి మాట్లాడుతూ, 3వ అధ్యాయము 3వ వచనంలో ఆత్మ వలన ఆరాధించడాన్ని గురించి మాట్లాడుతూ, 3వ అధ్యాయం 3వ వచనంలో అతిశయించడం గురించి మాట్లాడుతూ, 3వ అధ్యాయం 3వ వచనంలో ఆచారాలను గురించి మాట్లాడుతూ, అంటే ఈ శరీర సంబంధమైన వేటి యందు ఏ మనుషుడు అతిశయించడానికి వీలులేనే లేదు. ఎందుకంట అనంటే 3వ అధ్యాయం చివరికి వచ్చేసరికి, నేను సమస్తముని అయినను ఏవేవి నాకు లాభకరమై ఉన్నవో. ఎవరి కోసమట? అన్నీ పాతి పెట్టేశా. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నా, ఏదో చేసేసా, వలగబెట్టేసా అనుకోవట్లేదు. చాలామంది చాలా చేసేసానండి దేవుని కోసం అంట. ఇక్కడ కూర్చున్న మనం ఎవ్వరం కూడా పౌలుతో సమానమైన ఉన్నట్టు. ఆయనలాగా ఎవరైనా పరిచయం చేసామంటారా? నాకు తెలిసి అయితే ఎవరూ చేయలేదు మనం. ఏమండి, అంత గొప్ప నాయకుడు ఈ చరపత్రికలు రాస్తూ చివరిలో అంటున్నాడు కదా, నేను ఇదివరకు సంపూర్ణ సిద్ధి పొందితినని అయిన కానను, ఇదివరకు నేను అన్నీ సాధించితినని అయినను, నా వల్ల అంతా జరిగిందని అయినను నేను మనం ఎన్ని అనుకుంటామో, 4 మందిరాలు కట్టానండి, 500 మందికి బాప్తిస్మాలు ఇచ్చానండి, 100 మంది సేవకు, మంచిదే, ప్రభు కోసం అన్నీ చేశాం, ఆమేన్. ప్రభు మన నుంచి బలపరిచి ఇంత గొప్ప పని చేశాడు, ఆమేన్. కానీ పౌలు అంటాడు, అంతా అయిపోయిందని అనుకోవట్లేదు, ఇంకొంత ఏదైనా చేద్దామని నా మనసుకు ఆశ కలిగింది. అందుకనే 1వ అధ్యాయంలో బ్రతుకుట క్రీస్తే, చావైతే ఎలా, బ్రతుకుట క్రీస్తే అన్న పౌలు అక్కడ 7 రకాలైన, నేను బ్రతకడానికి 7 రకాలైన కారణాలు చూపిస్తాడు. ఎందుకు బతకాలనుకుంటున్నాడు క్రీస్తు కొరకు అంటూ 7 రకాలైన కారణాలు చూపిస్తాడు 1వ అధ్యాయంలో. క్రీస్తు కొరకు ఎందుకు బ్రతకాలనుకున్నా, వై ఐ వాంట్ టు లివ్ ఫర్ ద క్రైస్ట్ అని 7 అద్భుతమైన మాటలు చెప్తాడు అక్కడ. ఫిలిప్పీ పత్రికలో మనం ధ్యానం చేస్తే ఇదొక గొప్ప పత్రిక. పౌలు హృదయాన్ని ఎంత గొప్పగా చూడొచ్చో ఈ పత్రికలో. ఏమండి, రైట్, మనం యోర్ధాను దగ్గరికి వెళ్దాం. ఏమనుకున్నాం? యోర్ధాను అనుభవం, పునరుత్థానపు అనుభవాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్. 2 విషయాలు చెప్పాం. ఒకటి,
మందసాన్ని ఎత్తుకొని ప్రయాణం చేయాలి. రెండవది ఎప్పుడు కూడా మనం ముందు నడవాలి. ఒక ఆయన ఇలా అంటాడు, విశ్వాసంతో మనం సాగుతూ మన పాదాలు మన మన విశ్వాసపు పాదాలు నీళ్లను తాకినప్పుడే దేవుడు అద్భుతం చేస్తాడు. ఒడ్డు మీద నుంచి చెయ్యి అంటే చేయడు ఆయన. ఈ పాదాలు వెళ్ళి నీళ్ళ అంచును తాకాలి. విశ్వాసపు అంచులు తాకినప్పుడే యొర్దాను నిలుస్తుంది తప్ప విశ్వాసపు అంచులతో సాగకుండా నువ్వు చీలుబడు నేను సాగుతా, నువ్వు ఆగిపో నేను ప్రయాణం చేస్తా, యొర్దాను నువ్వు ఆగిపో ప్రయాణం చేస్తా, నీకు ఒడ్డు మీద కూర్చొని ప్రార్థన చేస్తాను, ఆగిద్ది. అది ఎప్పుడు ఆగిద్ది? విశ్వాసపు అడుగులు వెళ్ళి ఆ నీటిని తాకగానే యొర్దాను ఏక రాశిగా నిలిచిపోయింది. యొర్దాను గురించి మాటలు రాస్తూ ఆరిన నేల అయ్యింది అని అంటాడు. చూడండి అక్కడ ఎన్ని మంచి మాటలు అంటాడు. 3వ అధ్యాయం 13వ వచనంలోనేమో ఏకరాశిగా అయ్యింది అని అంటాడు. అలాగే 3వ అధ్యాయం 16వ వచనంలో బొత్తిగా ఆరిపోయాను అని అంటాడు. ఏమండి 3వ అధ్యాయం 17వ వచనంలో ఆరిన నేల ఆయను అని అంటాడు. అలాగే 4వ అధ్యాయం 7వ వచనంలో నీళ్లు ఆపబడెను అని అంటాడు. ఎండిపోయిందట, మొత్తం క్షణకాలంలో ఎండిన నేలగా మార్చబడిందట. దేవుడు తన ప్రజల కోసం ఎంత అద్భుతం చేస్తాడండి. మందసమున్న తన ప్రజల ఎదుట ఆయన సాగిపోతాడు. ఆమేన్. మందసాన్ని మోసుకొని పోతున్న తన దైవజనుడి కొరకు ఆయనే ప్రయాణం చేస్తాడు. మూడవది ఇక్కడ అంటాడు కదా, ఈ 3-4 అధ్యాయాలను చదివితే నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు కూడా. ఆమేన్. దేవుడు మోషేకు తోడై ఉన్నట్టుగా, యెహోషువకు తోడై ఉన్నట్టుగా నీకు నాకు తోడై ఉండును గాక. వద్దా? చెప్దాం ఒకసారి. మోషేకు తోడై ఉన్నట్లుగా నీకు నాకు ఆయన తోడై ఉండును గాక. వారిని దీవించినట్లుగా మనలను దీవించును గాక. వారిని వాడుకున్నట్లుగా మనలను వాడుకును గాక. దైవజనాంగమా, వారిని దీవించిన దేవుడు స్వార్థపరుడు కాదు. నేటికి ఆయన అలాగే ఉన్నాడు. ఆయన కృప నేటికి అలాగే ఉంది. మనకు మన పరిచర్యలకు కూడా ఆయన తోడై ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం, సెలవు తీసుకుందాం. ఒక చిన్న మాట ప్రార్థన చేసి నేను ముగిస్తాను. దైవజనాంగమా, ప్రభు తన పనిని మన ద్వారా చేయాలని ఆశపడి పరిచర్యను అప్పగించాడు. ఆయన ఏదో నీ ద్వారా నా ద్వారా చేయపోనుకున్నాడు. హీ వాంట్స్ టు డూ సంథింగ్. ఇట్ వాస్ అన్ యూనిక్ వర్క్. నీ ద్వారా నా ద్వారా ఆయన చేయాలనుకుంటున్న పని ఒక ప్రత్యేకమైన పని, ఎవ్వరూ చెయ్యని పని. హల్లెలూయా. నీవు నేను నిలవబడిన స్థలములో యొర్దాను నీరు ఏలాదిగా ఆగిపోయిందో, ఏకరాశిగా నిలిచివేయబడిందో, నువ్వు పాదమును మోపు ప్రతి స్థలమును నీ దేవుడు, నా దేవుడు, నన్ను పిలిచిన దేవుడు, నన్ను అభిషేకించిన దేవుడు, నన్ను వెంబడించమని మన సమస్తాన్ని వెంబడించి వచ్చాం, మన సమస్తాన్ని విడిచి వచ్చాం. ఆయన కొరకు చేయబోనుకున్నాం, ఆయన కొరకు కనిపెట్టుకుంటున్నాం, ఆయనను ఆరాధిస్తూ ఉన్నాం. ఆయన ఏదైనా చేయాలని ఆశతో ఎదురు చూస్తున్నాం. నిశ్చయంగా నీ దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, నిన్ను ఆశీర్వదించునుగాక. యెహోషువను గొప్ప చేసినట్లుగా ఇగో ఈ తరములో మన చుట్టూ ఉన్న వారి ఎదుట మనలను ఆయన గొప్ప చేయునుగాక. మన తల ఎత్తునుగాక. శత్రువు గుండెలు అవిసిపోయేలాగున నా దేవుని మందసం, మన భుజములపై ఉన్న దేవుని మందసం చేయునుగాక. ఓ రాబశాందరబ. మందసం ఎప్పుడు కూడా మన భుజములపై ఉండునుగాక. ఓ ప్రభా, నాయనా నీ మందసాన్ని ఎన్నడైనా నిర్లక్ష్యం చేశానేమో, మమ్మల్ని క్షమించి ప్రభా. ఎల్లప్పుడూ నీ మందసాన్ని మా భుజాల మీద మోసుకొని సాగడానికి సహాయం చేయండి ప్రభా. ఈ పునరుత్థానపు అనుభవం అతిశయాలన్నీ కొట్టివేయబడునుగాక, అహాలన్నీ కొట్టివేయబడునుగాక, అహంకారములన్నీ కొట్టివేయబడునుగాక. ఏవైతే యోగ్యమైనవో, ఏవైతే ఘనమైనవో, ఏవైతే గొప్పవని తలంచుచున్నామో అవన్నీ పౌలు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో చెప్పినట్లుగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తం అదంతా పెంటతో సమానముగా చేయబడునుగాక. ఓ హల్లెలూయా. ఆయన పునరుత్థానపు అనుభవాన్ని ఈ శరీరాలలో మోసుకొని పోదాం, ఊరేగిద్దాం. దేవుడు నీ కళ్ళ ఎదుట, నా కళ్ళ ఎదుట అనేకమైన యొర్దానులను నిలవజేయునుగాక. ఘనమైన తండ్రి, నిన్ను నమ్మి నీ పాదాల చెంత సేవ చేయడానికి వచ్చాం ప్రభా. ఈ లోకం యోగ్యమైందని మేము ఎంచలేదు. ఈ లోకంలో చాలా పనులున్నా ఆ పనులు ఘనమైనవని ఎంచలేదు కదా. మేము నీ పని ఘనమైనదని ఎంచి వచ్చామయ్యా. నీ పనిని అప్పగించడానికి అనేకుల కంటే మేము గొప్పవారమని నువ్వు అనుకోలేదు, కానీ ప్రభా నమ్మకమైన వారు అని అనుకొని
నీ పనిని మాకు అప్పగించినందుకు స్తోత్రం. నమ్మకమైన నీ పనిని గొప్పగా చేయుదుముగాక. యెహోషువ వలె పెందల కడనే లేచి వ్యూహపరుచుకొని సైన్యాన్ని ఊహపరుచుకొని సైన్యానికి ఆదేశించి సైన్యమంతటిని నడిపించుకోవడానికి ఎల్లప్పుడూ నీ పాదాల చెంత కనిపెట్టుకుందుముగాక. నీ ఆదేశానుసారం 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో నీ ఆజ్ఞ మేరకు ఇశ్రాయేలు చేసినట్లుగా, నీ వాగ్దానాలను నమ్మి ఇశ్రాయేలు చేసినట్లుగా మేమును చేయుదుముగాక. గొప్ప తండ్రి, మా పరిచర్యలో మమ్మల్ని గలపరచమని మిమ్మల్ని అర్థిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మా ఎదుట అనేకమైన అద్భుతాలు చేయ యవన తరం మాది. నీకోసం వడిగా పరిగెత్తుదుముగాక, బలముగా పరిగెత్తుదుముగాక, అభిషేకంతో పరిగెత్తుదుముగాక, ఆసక్తితో పరిగెత్తుదుముగాక, భారభరితమైన గుండెలతో, సమర్పణతో, త్యాగముతో నాయనా నీ కొరకు మేము పరిగెట్టుదుముగాక. అభిషేకించి వాడుకోనండి నాయన. మా కన్నులెదుట అనేకమైన కార్యములు చేయమని దాసులందరూ ప్రేమించి అల్పుణ్ణైనా నాకు ఇచ్చిన అవకాశమును బట్టి వందనములు చెల్లిస్తాం. ఈ 3-4 అధ్యాయాలు మా ధ్యానాలలో మాకు ఆశీర్వాదకరంగా చేసినందుకు వందనములు చెల్లిస్తాం. ఈ దాసునైనా నన్ను ఎల్లప్పుడూ నీ మందసాన్ని ఎత్తుకొని సాగడానికి సహాయం చేయమని, ప్రజలకు ముందు నడిచే భాగ్యాన్ని ఎప్పుడూ ఉంచమని నాయనా, నా ప్రజల ముందు, నా చుట్టూ ఉన్నవారి ముందు మా తల ఎత్తమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. థ్యాంక్ యూ.